నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మన తెలంగాణ కళారత్నాల్లో ఒక మాధురి డ్యాన్స్ గురువు గారు. మాధురి డ్యాన్స్ అంటే ఆదిలాబాద్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో మన ఒక ట్రైబ్, మంచి తెలంగాణ రిచ్ కల్చరల్ ఆర్ట్ ఫామ్, కలర్ఫుల్ ఆర్ట్ ఫామ్. ఆ డ్యాన్స్ ఆర్ట్ ఫామ్ నేర్పించేటువంటి గురువు గారు మరియు డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, వారి పరిచయం మనం చేసుకుందాం ఈరోజు. నమస్కారం అండి. నమస్తే సార్. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. మీ పేరు, మీ గురువు గారు, మీ కళా ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి. అందరికీ నమస్కారము. నా పేరు ప్రకాష్. నేను మాధురి శిక్షణ గురువుని. సో మాధురి డ్యాన్స్ అనేది ఆదిలాబాద్ ప్రాంతానికి సంబంధించినది. నేను మొట్టమొదటిసారిగా సీర్ల మహేందర్ యాదవ్ మరియు డాక్టర్ మల్లేశం దగ్గర ఈ విద్యను నేర్చుకున్నాను, ఈ నృత్యాన్ని నేర్చుకున్నాను. మాతృ నృత్యం అనేది ఆదిలాబాద్ ప్రాంతానికి చెందినది. ఉంజి మరియు ఇంటర్వెల్ అనే గ్రామంలో ఈ తెగవాళ్ళు మాథురి అనే తెగవాళ్ళు ప్రదర్శిస్తారు. సో ఆ కళారూపం చాలా పురాతనమైనది. ఇప్పటి వరకు మేము చాలా వివిధ రాష్ట్రాలలో, అంటే దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో మేము సౌత్ సెంట్రల్ నుంచి, సౌత్ జోనల్ నుంచి, తర్వాత నార్త్ జోన్ నుంచి, నార్త్ సెంట్రల్ నుంచి చాలా వీళ్ళ యొక్క ద్వారా ఈ కళారూపాన్ని చాలా. మాధురి డ్యాన్స్ అంటే ఏంటి? దాని పుట్టుపూర్వతరాలు చెప్పండి సార్. మాధురి నృత్యము ఆదిలాబాద్ ప్రాంతం చెందినది. రాజస్థాన్ నుంచి వచ్చిన మథుర అనే తెగ వాళ్ళు ఇక్కడ ఆదిలాబాద్లో వలస రూపంలో వచ్చి ఆదిలాబాద్లో స్థిరపడ్డారు. వాళ్ళు ఒక శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల రోజు మథుర అంటే శ్రీకృష్ణుడు గోపికలతో పాటు ఆడుకునే ఆటను వీళ్ళు, అంటే స్త్రీ పురుషులు. ఇది ట్రైబ్సా లేకపోతే మామూలు బంజారా టైప్? ఇది ట్రైబ్స్ సార్. మన తెలంగాణ రాష్ట్రంలో ట్రైబ్స్ ఉన్నాయి. గుస్సాడి గురించి, దాంతో పాటు మాథురి డ్యాన్స్ కూడా ట్రైబల్ ఆర్ట్ ఫామ్ అన్నారు. సో దీనివల్ల ఇప్పటికి చాలా రాష్ట్రాల్లో ప్రదర్శిస్తున్నాము. దీంట్లో స్త్రీ పురుషులు కలయికతో ఇద్దరు కలిసి కృష్ణుడు గోపికలు లాగా డాన్స్ ఫామ్ అన్నట్టు. ఎస్ సార్. రంగురంగులు దుస్తులు ధరించి మృదంగాలు వాయిస్తూ అడుగుజల్లడు అడుగులేస్తూ వివిధ రకాల స్టెప్స్ వేస్తూ ఈ డ్యాన్స్ నృత్యాన్ని చేస్తారు సార్. ఓకే, ఇప్పుడు ఈ మాధురి డ్యాన్స్ ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది దాదాపు ఒక 100 సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాలు పైన ఉంటుంది సార్. ఈ పురాతనమైన కళారూపము. దీనిలో ఇంతకుముందు గురువులు వాళ్ళ పేర్లు ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? మాకు బట్టి సార్ అని చెప్పేసి విన్నాం సార్. ఆ సార్ ఈ కళారూపాన్ని బయటకు తీసుకొచ్చిన అని చెప్పేసి రంగసాయి భట్టి సార్ గారు. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళ శిష్యులు మహేందర్ యాదవ్ గాని, తర్వాత మల్లేశం సార్ గాని, వాళ్ళ తర్వాత. అంటే ఆ ప్రాంతంలో ఉండేవారు మీకు ఏమైనా పరిచయం ఉన్నారా? వాళ్ళ గురించి తెగ వాళ్ళు లేరు సార్. ఆ తెగ వాళ్ళు నార్మల్ ఉన్నారు కానీ ఈ కళారూపాన్ని బయటకు తీసుకురాలేదు. వాళ్ళు పోషిస్తలేరు. ఎక్కువ జనాభా జీవనోపాధి లేదు. కొన్ని కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అది కూడా అక్కడో ఇక్కడో ఉంది కాబట్టి వాళ్ళ కళారూపాన్ని దాన్ని బతికిస్తున్నాం. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వీళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రోత్సాహంతో మేము ఆ విద్యను నేర్చుకొని శిక్షణ కేంద్రాలు ఏర్పరచుకొని వివిధ జిల్లాలలో ఆదిలాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఆసక్తి. ఇప్పటివరకు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు? ఇప్పటివరకు నేను 180 మందికి శిక్షణ ఇచ్చాను సార్. 180. జీవనోపాధి ఎలా ఉంది సార్? కళాకారుడు దానిపైన ఏదైతే, అంటే కళను నమ్ముకున్న కళాకారుడు ఎప్పుడు మాత్రం తప్పనిసరిగా బాగుపడతారు సార్. అదేంటంటే కళ పైన ఎక్కువ మక్కువ ఉన్నవాడు అసలు ఇన్కమ్ పరంగా, అంటే ఆర్థిక స్తోమత తర్వాత ఆలోచిస్తారు కానీ కళను నమ్ముకొని చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు సార్. అన్ని విధంగా జీవనోపాధి కళను నమ్ముకున్నందుకు చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే మాసానికి మీకు నెలకు ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి? అంటే ప్రభుత్వం ఇచ్చిన పునవులో చేస్తాం సార్. ప్రభుత్వం కాదు, ప్రైవేటు ప్రజలు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారా? చేస్తారు సార్. ఎవరైనా చేస్తున్నారు సార్. చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది కార్యక్రమాలు బాగా సోషల్ మీడియా, టీవీ మీడియా అన్నిట్లలో, ఫిలిమ్స్ లో కూడా. ఎస్ సార్. ఫిలిమ్స్ లో కూడా అవకాశం వస్తుంది. వినాయక చవితులు గానీ, తర్వాత అమ్మవారి ఉత్సవాలు గానీ, ఊరేగింపుల కార్యక్రమాలు గానీ, ప్రతి కార్యక్రమంలో ప్రభుత్వం సహకారంతో ముందుకెళ్తున్నాము. మాకు ప్రైవేట్ లో కూడా కార్యక్రమాలు దొరుకుతున్నాయి సార్. జీవనోపాధి ఉంది సార్. ఫస్ట్ టైం మీరు అయితే ఆర్టిస్టులు అందరు కూడా కమర్షియల్ గా ఆలోచించారు. చాలా బీద వాళ్లే ఉంటారు ఇందులో. ఈ బీదరికం లోపలనే ఆనందం, హేళను ప్రదర్శించడానికి, మనసు వికాసంగా ఆనందంగా ఉండడానికే ప్రదర్శనలు ఇస్తారు. మనోవికాసాని కోసం కూడా ఇది ఇంకా మీ ప్రయాణం గురించి చెప్పండి. ప్రయాణం అంటే కళను నమ్ముకున్నా సార్. కళను నమ్ముకున్నా కాబట్టి ఈ వయసులో ఇప్పుడు యంగెస్ట్ ఆర్టిస్ట్ లో నేను ఒక శిక్షణ గురువుగా ఉండి వివిధ రాష్ట్రాలలో ప్రదర్శన చేస్తాను. దీనిలో ఏమైనా జతులు ఉంటాయా? దీనికి ఏమైనా సైన్స్ ఉందా?
సైన్స్ అంటే మన శాస్త్రం ఏమైనా ఉందా దీనికి, అంటే నేర్పడానికి కానీ ఏదైనా? ఉంది సార్. 1 minute. దీనికి అడుగులు ఉంటాయి సార్. చెప్పండి. అడుగులు, చేతు కదలికలు, చూసే చూపులు, పాట పాడే అంటే ముఖ కవళికలు అన్ని జోడైతాయి సార్. దాని వల్ల పాటకు ఎలా అయితే ఎలా ఉంటాయి పాటలు? ట్రైబ్ పాటలేనా లేకపోతే ఇప్పుడు మోడర్న్ డీజే మ్యూజిక్ తో? లేదు సార్, కృష్ణుని పాటలు మొత్తం. గోపాల హరే గోపాల గోవింద మురళి గోపాల అంటే కృష్ణునికి సంబంధించింది కాబట్టి కృష్ణలీల అంతే. కృష్ణలీల సార్. గోపికలు కృష్ణుని ముందర ఆటాడే నృత్యం అన్నట్టు కృష్ణలీలలే అంతే. ఆయన నాట్యం కృష్ణలీలలో నాట్య రూపంలో ఉంటాయి. భక్తి భావనతో స్త్రీ పురుషులు కలిసి శ్రీకృష్ణుని ఉత్తేజపరచడానికి, ఆయన ఒక భక్తి భావంతో ఆయన కొలసడానికి ఈ యొక్క ఆటను ఆడతారు సార్. అంతే. ముక్తి ముక్తి భుక్తి అంతే సార్. దీంట్లో ఒక 12 మంది 20 మంది కలిసి ఆడతారు సార్, జోడి వైజ్ గా. జోడి వైజ్ గా ఉంటారు. వాయిద్య కళాకారులు వేరువేరుగా ఉంటారు. ఏమేమి వాయిద్యాలు ఉంటాయి అందులో? దాంట్లో డప్పు ఉంటది, తూట ఉంటది, మృదంగం ఉంటది, గజ్జ ఉంటది, డక్కి చిన్న డక్కి ఉంటది సార్, అది ఉంటది. ఒక సింగర్ ఉంటారు, తర్వాత ఆర్టిస్ట్ డాన్సర్స్ ఉంటారు సార్. ఒక 12 మంది డాన్సర్లు జోడి ఉంటారు. కంటిన్యూగా ఎంతసేపు చేయగలరు? ఇది పాట మొత్తం అయిపోవడానికి మొత్తం 15 నిమిషాలు సార్. 15 నిమిషాలు. ఏ కార్యక్రమం చేసినా 15 నిమిషాలు చేస్తాం. దీనికి ఏమైనా సెపరేట్ సాంగ్స్ ఉంటాయా లేకపోతే ఇప్పుడు మామూలు మార్కెట్ లో పాడే పాటలే ఉంటాయి? లేదు సార్, దీనికి మొత్తం ట్రైబ్ కాబట్టి ట్రైబల్ కి సంబంధించిన ఒకటే పాట ఉంటుంది. అంటే వాళ్ళ భాషలోనే? వాళ్ళ భాష. దానికి ఏమైనా భాష ఉందా? అది భాష గోండు భాషలో ఉంటుంది సార్. గోండు భాషలో ఉంటుంది. ఎందుకంటే ఆదిలాబాద్ గోండుకు సంబంధించింది కాబట్టి ఇక్కడ గుస్సాడి వాళ్ళు ఉంటారు. ఉంజి ఎక్కువ, ఇది ఎక్కువ ఉంజి మరి ఎంట్రవెల్లి అనే గ్రామం అక్కడ ఎక్కువ ఇంట్రవెల్లి సార్. ఇంట్రవెల్లి వేరే, ఇంట్రవెల్లి ఆదిలాబాద్ లో. అది అడవి ప్రాంతంలో వాళ్ళు ప్రదర్శిస్తారు వాళ్ళ రూపాన్ని, వాళ్ళ కళ రూపాన్ని. మేము కూడా, మీరు కొడంగల్ అయ్యండి, మీరు అక్కడికి వెళ్ళి నేర్చుకొని మీరు ఇంత దీన్ని ప్రోత్సహిస్తారంటే ఐ సల్యూట్ యూ. మీరు, నేను కూడా ఒక ఆర్టిస్ట్నే. మీరు మీ కళారూపాన్ని ఇంకా మంచిగా కానీ ఇంకా కొంచెం ఏదైనా ప్రయోగాలు చేయండి, కొత్త ప్రయోగాలు చేయండి. ఇంకా అవసరం వస్తే నేర్చుకోండి, ఇంకా మీ స్కిల్స్ ఇంకా బెటర్గా వాడుకోండి. ఇంకా లయ జ్ఞానం, స్వరజ్ఞానం, సాహిత్య జ్ఞానం ఇవన్నీ కూడా మేళవించి ఇంకా మంచిగా బాగా ప్రదర్శనలు ఇవ్వండి. ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చారు ఇప్పటి వరకు? మన భారతదేశంలో 14 రాష్ట్రాలు తిరిగినాం సార్. కింది నుంచి పైకి దగ్గర ఈస్ట్ జోన్ ఒక్కడు పోలేదు. ఈ తలకాయ భాగం నుంచి కాశ్మీర్ పోలే, అంతే. కాశ్మీర్ పోలేదు. ఢిల్లీ దాకా పోయిరా? ఢిల్లీ పోయినా, పంజాబ్, హర్యానా, ఇవి పంజాబ్ దగ్గర పోయినా సార్. మధ్యప్రదేశ్, తమిళనాడు దాకా పోయిరా? తమిళనాడు తర్వాత కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ. సో మీరు జాతీయ కళాకారులు అయితే, రాష్ట్ర కళాకారులు కాదు మీరు. ఏమైనా అవార్డ్స్ వచ్చాయా మీకు? సూర్యపర్వ అని చెప్పేసి అయోధ్యలో అవార్డు ఇచ్చారు సార్. ఇది గుడి నిర్మాణమైన 22 రోజులకే నన్ను తెలంగాణ ప్రభుత్వం నుంచి పంపించారు. అక్కడ ఈ మొన్న రీసెంట్ కూడా అక్కడ కార్యక్రమం నిర్వహించాం. దీపోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి 15 మంది వెళ్ళారు. ఈ లాస్ట్ మంత్ ఏమో తెలంగాణ విమోచన దినం గానీ, ఆ లాస్ట్ మంత్ ఏమో అంబానీ వాళ్ళ ఇంట్లో జియో కన్వెన్షన్ హాల్ లో అక్కడ చేసాం. సో జోనల్ మెంబర్ గా వర్క్ చేస్తున్న ప్రెసెంట్. సో గవర్నమెంట్ తెలంగాణ, మహేష్ యాదవ్ గారు కూడా మెంబరే కదా ఇంతకు ముందు. కర్మ ఒక అతను ఉంటాడు కదా, ఓల్డ్ సిటీ అతను, విశ్వకర్మ లేదు, నేను చెప్పేది 15-20 ఏళ్ళ అప్పుడు. అవును సార్, అప్పుడు సీనియర్ ఫ్రెండే అతను. మహేష్ యాదవ్ నా గురించి చెప్పు. సీనియర్ సార్ వాళ్ళు. సీనియర్ వాళ్ళ సమక్షంలో కూడా సీనియర్. 36 ఏళ్ళ సర్వీస్ ఉంది నాది. జనరేషన్ మీరు నేర్పించిన విద్యనే కదా సార్ మేము నేర్చుకుంటున్నాం. మీరు వేసిన విత్తనాలు కదా ఇప్పుడు మొలకై పూజిస్తున్నాం. జనరేషన్ ఎవ్రీ 20 years మారుతుంది జనరేషన్. సో బట్ మీరు అందిపుచ్చుకోవాలి ఈ సోషల్ మీడియాను, ఇదంతా కూడా. మా అప్పుడు ఇవంతా లేవు, బట్ మేము అందిపుచ్చుకుంటున్నా, మీరు మాకంటే ఎక్కువ అందిపుచ్చుకోవాలి. ఇంకా దీన్ని ఏమైనా కొత్త ప్రయోగాలు చేయండి దీని లోపల. ఇప్పుడు ఏమనుకుంటున్నాం, మోడర్న్ థింకింగ్, మోడర్న్ స్కిల్స్, ఓల్డ్ ట్రెడిషన్, ఈ 3 మేళ నుంచి చేయండి. ఏమనుకుంటున్నాం సార్, ఇంకోటి ఏం విషయం అంటే ప్రభుత్వ మీకు ఏమైనా యూట్యూబ్ ఛానల్ ఉందా? ప్రకాష్ చిట్లపాలు ఉంది సార్, కానీ ఎక్కువ ఉపయోగించట్లేదు. మీ ప్రతి దానికి ఇప్పుడు ఒకటే, నేర్చుకోవడమే స్కిల్స్. ఒక మనిషిని ఎంత చెక్కుతే అంత అందంగా తయారవుతుంది శిల్పం. మిమ్మల్ని కూడా మీరు చెక్కుకోండి, ప్రజలను, కళాకారులను చెక్కండి. చెక్కడం వల్ల ఏమవుతుంది, అందంగా తయారవుతుంది. అందంగా తయారైతే ఏమవుతుంది, మనం ఆస్వాదిస్తాంగా ఆనందంగా ఉంటాం. ఓకేనా? కరెక్టా? సో మీరు అవి ఇంకా మీకు అంతర్జాతీయంగా ఏమైనా వెళ్ళారా?
లేదు సార్, దానికోసం ప్రయత్నము, అందుకోసం ప్రభుత్వం సహకారం పెద్ద పెద్ద వేదికలలో చేశారు. చేసా సార్, చాలా పెద్ద వేదికలు. ఇప్పుడు ఉండే యూత్ కి ఏం చెప్తారు? మీరు యూతే కాబట్టి చెప్పండి. యూత్ కి ఏం చెప్తానంటే, అంటే మనిషికి విద్యతో పాటు ఈ స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. అది ఆర్టిస్టిక్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సో ఈ పురాతనమైన జానపద నృత్యాలు కానీ, జానపద కళలు కానీ, వాయిద్యాలు ఏదైనా సరే నేర్చుకోండి. మన మన పెద్దవాళ్ళు నేర్చుకోవద్దు, పూర్తిగా నేర్చుకోండి. పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి పురాతనమైన విద్యలు నేర్చుకొని, సంపూర్ణంగా నేర్చుకొని ఇతర మీ యొక్క ప్రజలను ఆనందపరుస్తూ మీరు ఆనంద ఉండి ప్రజలను సరస్వతి ఉంటే లక్ష్మి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సరస్వతిని ఉపాసించాలి, అంతే కదా? అంతే సార్. కరెక్టా? అంతే సార్. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా ముచ్చట్లు? ఇంకా ఏంటంటే, మేము ప్రభుత్వ సహకారం తీసుకొని అంతర్జాతీయ కూడా ప్రజలకు ఏమి అప్పీల్ చేస్తారు? ప్రజలకు అప్పీల్ అంటే, ఇలాంటి కళారూపాలను మీరు ప్రోత్సహించండి, బ్రతికించండి, జీవనోపాధి కలిగించండి. ఎక్కడైనా పురాతనమైన కళాకారులు ఉంటారు కూడా వాళ్ళని ప్రోత్సహించండి. ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే ఇంకా ప్రభుత్వం ఇంకా ముందుకు తీసుకెళ్లి ఆ కళని బతికించడానికి సహకరించండి. ఇంకా డైయింగ్ ఆర్ట్ ఫామ్ కావద్దు, చనిపోవద్దు. కళారూపం చనిపోతే కళాకారులు చనిపోతారు. సో కళారూపం బ్రతికితే కళాకారులు బ్రతుకుతారు. కాబట్టి కళలను బ్రతికించండి, కళాకారులను బ్రతికించండి, అంతే కదా? అంతే సార్, అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇదే సార్, మేము ఇప్పుడు మాతృ నృత్యం ఉంది కదా సార్, మేము వివిధ జిల్లాలలో కూడా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పుడైతే మేము తెలంగాణ రాష్ట్రంలో రెండే క్లాసెస్. ఇప్పుడు ఎంత మందికి ట్రైనింగ్ ఇచ్చారు మీరు? ఇప్పుడు 2 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం సార్. ఒకటి హైదరాబాద్ లో, ఒకటి కొడంగల్ ప్రాంతంలో ఏర్పాటు చేశాము. ఎంతమంది? అక్కడ 60 మెంబర్స్, ఇక్కడ ఒక 100 మెంబర్స్. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రభుత్వ సహకారంతో నెక్స్ట్ వివిధ జిల్లాలో కూడా చాలా మంది ఆసక్తి ఉన్నారు కదా, కళాశాలలో, కస్తూర్బా స్కూల్స్ లో గానీ, వివిధ గ్రామాల్లో గానీ శిక్షణ కేంద్రాలు. ఈ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి, వాటిని కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ప్రైవేట్ స్కూల్స్ కూడా అందరినీ బాగా సాధించి శోధనాపరులై మంచిగా ఈ రాష్ట్రాన్ని, మీ కళారూపాన్ని ఇంకా బ్రతికించి, కళాకారులను బ్రతికించి, మీరు కూడా జీవనోపాధి కలిగి మంచిగా జగజ్జయమానంగా మంచిగా వెలుగొందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సహకారం ఉంటే, మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే ఉన్నత స్థాయికి వెళ్తాము. మాతో పాటు ఎంతో కళారూపాలను బతికిస్తాము, ఎంతో మందికి కళను అందిస్తామని. మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషం సార్. అసలు ఇంతమంది ఆర్టిస్టులను ఇంటర్వ్యూ ఒకటే దగ్గర, ఒకటే వేదిక, ఒకటే దగ్గర కూర్చోబెట్టుకుని అందరినీ. ఒకటే కాదు, నేను వెళ్తున్నాను వివిధ రకాల కొంతమంది దగ్గరికి వెళ్తున్నాను. యూట్యూబ్ అనేది ఒకటే ప్రాంతం, ఒకటే దగ్గర సార్. మీరు వెళ్తున్నారు కానీ మాకు ఒకటే దగ్గర ఇస్తున్నారు కదా, ప్లాట్ఫామ్ ఒకటే ఇస్తున్నారు. సో అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడ లేదు, అసలు యూట్యూబ్ చరిత్రలోనే లేదు. నేను కూడా చూసిన సార్, ఎక్కడ లేదు అసలు. నన్ను కూడా ఈ ఛానల్ ద్వారా నన్ను కూడా ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా, శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీ యూట్యూబ్ ఛానల్ నుంచి నన్ను కూడా పరిచయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. యూ విల్ బికమ్ సెలబ్రిటీ నౌ ఫ్రమ్ టుమారో. చాలా మంది అదే చెప్తున్నారు, నేను సెలబ్రిటీని అయిపోయినా అంటున్నారు. సో నాతో నేను ఇంకా 10 మంది. మీ ఫ్రెండ్ అయితేను? ఫ్రెండ్ సార్. రమేష్. ఏం పేరు మీ పేరు? మా పేరు రమేష్ సార్. మీరేంటి? నేను కొడంగల్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ సార్. ఓకే, మీకు కూడా కళారూపం ప్రవేశం ఉందా? కళ అంటే నార్మల్ గా ఉంది సార్, భజనలు అంటే చేస్తారా? ఇతనికి బాగా హెల్ప్ చేస్తారా మీరు? హెల్ప్ చేస్తాను. రైట్ హ్యాండా? నాట్ రైట్ హ్యాండ్. తనకి ఎప్పుడైనా ఏమన్నా లో అయినప్పుడు నాకు ఏమైనా సలహాలు అడుగుతాడు, ఆ విధంగా నేను ఏమన్నా చేదోడు వాదుడుగా ఉండి ఆయనకు సలహాలు ఇస్తాను సార్. ఓకేనండి. బట్ తన బాగా లిఫ్ట్ ఇవ్వండి ఆయనకి. ఖచ్చితంగా సార్. స్పీడ్ ట్రైన్ లో పోయినట్టు పోవాలి. ఖచ్చితంగా నా తరఫున. మీ నెంబర్ చెప్పండి. నా పేరు ప్రకాష్. 8074902393. మళ్ళీ ఒకసారి 8074902393. మీకు ఏమైనా వెబ్సైట్ ఉందా? ప్రకాష్ వైదిక్ అని చెప్పేసి, ప్రకాష్ చిట్లపల్లి. ఇన్స్టాగ్రామ్ ప్రకాష్ రాయాల అని ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఒకసారి యూట్యూబ్ ఛానల్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మనము ఒక మంచి ఆర్ట్ ఫామ్ని, కళాకారుడిని, గురువు గారిని మనం పరిచయం చేసుకున్నాం. ఈ ప్రయాణము, ఈ ప్రవాహము, కళా ప్రవాహము, ఆర్టిస్టులు అందరూ కూడా బీదరికంలో ఉంటారు. ఆర్టిస్టులు అందరూ కూడా కళారూపాలు బ్రతకాలి, కళాకారులు బ్రతకాలి అనే నినాదంతోనే ఈ ఛానల్ ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ రఘునందన్. థ్యాంక్ యూ. నమస్కారం.